ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని తెలంగాణ మంత్రి సీతక్క, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీశైలంలోని మల్లికార్జున సత్రాన్ని సందర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. జిల్లా సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాల్లోని పలు సమస్యలపై ప్రస్తావించిన ఆయన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంటలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. దుగ్గింపూడి వెంకటలక్ష్మమ్మకు ఉన్న ఎకరం 44 సెంట్ల భూమి కాజేసినందుకు వైసీపీ నేతలు వచ్చారని అన్నారు. వారు మార్బలంతో భౌతిక దాడులు చేశారంటూ రైతు మల్లారెడ్డి ఆరోపించారు. గతంలో ఈ భూమిలో ఉన్న మిరపను ట్రాక్టర్స్తో నాశనం చేసి అడ్డు వచ్చిన భూ యజమానురాలు వెంకటలక్ష్మమ్మపై దాడి చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు సీజ్ చేశారు. అక్రమ రేషన్ బియ్యం విలువ సుమారు 50,000 ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఎయిడ్స్ డే సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ హాస్పిటల్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి నివారణ పట్ల తమ బాధ్యత అవగాహన కల్పిస్తామని నినాదాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అవగాహన పెంచుకోవాలని, ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారిని చులకనగా చూడకుండా సమాజంలో గౌరవంగా చూడాలని అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణం కొత్తపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇండియన్ బ్యాంక్ ఏటీఎంని ధ్వంసం చేశాడు. ఉదయం ఏటీఎంను బండరాయితో పగలగొట్టగా చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు, బ్యాంక్ సిబ్బంది పరిశీలించారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రైల్వే ఆడిటోరియం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహనతో ఎంతో అవసరమని ఎస్ఎస్సిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిరి అన్నారు. ఎయిడ్స్ ప్రమాద బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని తెలిపారు.